మరి ముఖ్యంగా ఈరోజు యవనస్తుల కొరకైనటువంటి ప్రత్యేక కార్యముగా ప్రతి నెల 2వ శనివారంలో మన వారి కొరకు ప్రార్థిస్తూనే ఈ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నేరుగా వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. మానవ జీవితాల్లో సంతోషం అనేది ఆనందించడానికి ఎప్పుడు కూడా మనిషి సిద్ధంగానే ఉంటాడు. ఆ సంతోషాన్ని పొందుకోవటానికి అనుసరించే మార్గాలు రకరకాలుగా ఉంటాయి. ఆ మార్గాల్లో మనిషి ఎంచుకున్న మార్గాలు కొన్నిటిని నిజంగా సంతోషానికి నడిపిస్తాయి, కొన్ని మార్గాలు విషాదంలో ముగిసిపోతూ ఉంటాయి. మనం వెళ్ళే ప్రతి మార్గము కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కానీ ప్రతి మార్గము కూడా సంతోషాన్ని ఇవ్వదు, అంతే కదా. ప్రతి ప్రయత్నము కూడా విజయానికే, కానీ ప్రతి ప్రయత్నము కూడా విజయాన్ని ఇవ్వదు. ఈరోజు బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన, కోల్పోయిన, నష్టపోయినటువంటి విషాదం ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు, నీ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయంటే, విజయము సాధించాలి అనేటువంటిది నీ ప్రయత్నం అయితే ఆ ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఫలితం ఒకలాగే ఉంటుందని నువ్వు అనుకున్నట్లయితే ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. లూకా సువార్త 15వ అధ్యాయము మనందరికీ సుపరిచితమైన అధ్యాయాన్ని, గ్రంథాన్ని తెరిచిపట్టుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం వినడానికి ఆసక్తి చూపిందాం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉదాంతాలను ప్రభువారు మనకి బోధించారు. ఒకటి తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు. ఈ 3 కూడా, ఈ మూడిట్లో అనేక పాఠాలు ఇప్పటికే మనం విని ఉంటాం. అయితే ఈరోజు మనం వినేటువంటి పాఠం ఏమిటయ్యా అంటే, ఆ తప్పిపోయినప్పుడు కలిగే విషాదం ఏమిటి కదా. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు వినకపోతే కోల్పోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు కదా. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం లోకంలో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి పరిపాటి అయిపోయింది. అయితే దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆ స్థితికి వెళ్ళకూడదు అనేది దేవుని ఉద్దేశం. నువ్వు పడి చెడి బుద్ధి తెచ్చుకోవాల్సిన పని లేదు, నీవు చెప్పటానికి ఎవరో లేరు అని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ చెప్పే అవకాశం లేక పడిపోయిన వాళ్ళు ఉంటే, మనకైతే దేవుని జ్ఞానం ఉంది, వాక్యం ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నా ఆ స్థితికి నువ్వు ఎందుకు వెళ్ళాలి అనేదే ఇక్కడ దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదటిగా 15వ అధ్యాయము 4-7 వచనాలని మనం చూస్తే, లూకా సువార్త 15వ అధ్యాయము 4-7 వచనాలు, 4-7 వచనాలు. వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల దానిని వెదకగలడా? చాలా ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, ఈ 3 విషయాల్లో అనేక పాఠాలు మనం వినే ఉంటాం. ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటంటే, కేవలము తప్పిపోయినప్పుడు జరిగిన విషాదం ఎలా ఉంటుంది అనే విషయం. ఇక్కడ తప్పిపోయిన గొర్రె, 100 గొర్రెలు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందట. సాధారణంగా గొర్రెలన్నీ కూడా ఒక మార్గం గుండా వెళ్ళేటప్పుడు గొర్రెలకు ఉండేటువంటి స్వభావం ఏమిటంటే, ఒక గొర్రె ముందు ఏదైతే నడుస్తుందో వెనకన్నీ కూడా అలాగే నడుస్తాయి. అవి దారి తప్పిపోవటానికి అవకాశాలు తక్కువ. సాధారణంగా మేకలు అనుకోండి, మీరు ఎప్పుడైనా చూస్తే మేకలు చంద్రవందరగా ఉంటాయి, గొర్రెలు అలా ఉండవు. కొన్ని సోషల్ మీడియాస్లో మీరు చూస్తే విచిత్రం ఏమిటంటే, ఏదైనా ఒక లోయలో పడిపోయితే ఇంకొక గొర్రె వెళ్తుంటే మిగిలిన కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదైనా ఒక ట్రైన్ వచ్చేటప్పుడు, ఏదైనా ఒక వాహనం వచ్చేటప్పుడు ఎదరు ప్రమాదం ఉందని గమనించి వెనుకున్న గొర్రెలు చెదిరిపోయినట్టు మనకు కనిపించవు. ఇవన్నీ కూడా చాలా బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటాయి. అయితే ఈ అనుసరించేటటువంటి స్థితిలో తప్పిపోవటానికి అవకాశమే తక్కువ. అది ప్రమాదం కావచ్చు, లోయ కావచ్చు, మరేదైనా కావచ్చు. అవి లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయేటటువంటి స్థితిలో ఉండగా సాధారణంగా వెళ్ళేటప్పుడు ఒక గొర్రె తప్పిపోవటానికి గల కారణం ఏమిటి? ఆ విషాదానికి గల కారణం ఏమిటంటే,
జీవ గ్రంథంలో మనం చూసినప్పుడు అది నిర్లక్ష్యం, అజాగ్రత్త. ఈరోజు మన యవ్వన బిడ్డలు కావచ్చు, చాలా మంది తప్పిపోవటానికి గల కారణం ఏమిటంటే నిర్లక్ష్యపు అజాగ్రత్త. నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తెస్తుందట కదా. చిన్న చిన్న నిర్లక్ష్యాలే, చిన్న చిన్న తప్పిదాలే. నువ్వు అనుకోవచ్చు, బహుశా నా నిర్లక్ష్యం ఏం చేస్తుంది అని. నిర్లక్ష్యం ఏమి చేసిందయ్యా ఈ గొర్రెనంటే 99 గొర్రెల నుంచి నిన్ను వేరుపరిచింది, కాపరి సంరక్షణ నుంచి వేరుపరిచింది, అభద్రతా భావంలోనికి నడిపించింది. కాపరి సంరక్షణలో ఉండేటువంటి గొర్రెకు ఆహార కొరత లేదు, నీటి కొరత లేదు, క్రూర మృగాల నుంచి ప్రమాదం వస్తుందనేటువంటి భయం లేదు కదా. 23వ సంకీర్తనలో యెహోవా నా కాపరి అని చెబుతూ కాపరిని గొర్రెకి ఉండేటువంటి సంబంధాన్ని తెలియపరుస్తూ, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయను, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను ఎవరు నడిపిస్తారు? ఎవరు? కాపరి నడిపిస్తారు. గొర్రెలను ఎవరు నడిపిస్తున్నారు? కాపరి నడిపిస్తారు. ఈ తప్పిపోయిన గొర్రెకు ఆ సంరక్షణ, ఆ సూపర్వైజింగ్, ఆ కేర్, ఆ ప్రేమ అనేది కోల్పోయింది. మాట వెనకపోవటం వలన, సొంత నిర్ణయం వల్ల జరిగిన తప్పిపోవటంలో జరిగినటువంటి ప్రమాదం ఏమిటయ్యా అంటే తప్పిదములో భేదాలు కలిగించటంలో. ఈరోజు మనిషి తప్పిపోతున్న కనుక కారణం ఏముంది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి ప్రభువారు చెప్పారు. అంటే మాయ మాటల చేత తప్పింపబడేవారు. ఈరోజు నీకు చెప్పేవాడు లేరా? మార్గానికి నీకు మార్గం లేదా? కీర్తనాకారులు 119వ సంకీర్తనలో అంటున్నారు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు. మరి నీ త్రోవలు తప్పిపోవడానికి గల కారణం ఏమిటి? నీ మార్గములు దీపముగా వాక్యము నడిపించి మార్గము సరళము చేసేటటువంటి నేరైన మార్గాన్ని నడిపించడానికి ఆయన ఉంటుండగా, పరిశుద్ధాత్మ నడిపింపుంటుండగా, నీ అడుగులు స్థిరపరచడానికి ఇష్టపడుతుంటుండగా నేను తప్పిపోయాను అని అంటే నీ నిర్లక్ష్యం కాదా? మాట వినకపోవటం కాదా? మాట పెడచెవిని పెట్టడం కాదా? ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది యవ్వన బిడ్డలు దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా మంది పెద్దల మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం ఖరీదేమిటో తెలుసా? జీవితాలు పాడైపోతాయి. ఒకరోజు ఒక మాట చెప్పబడినప్పుడు ఆ మాటను నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు కనుక ఉన్నట్లయితే దాని పర్యవసానం తప్పిపోయిన విషాదాన్ని నువ్వు అనుభవించాలి. తప్పిపోయిన విషాదాన్ని అనుభవించటం ప్రియులారా గమనించండి. ఈరోజు వివాహ విషయాల్లో యవ్వన బిడ్డలు ఎంతమందిని మనం చూస్తున్నాం. చెప్పినప్పుడు వినక తర్వాత ఆ నిర్ణయంలోకి వెళ్ళి తర్వాత బాధపడేవాళ్ళు లేరా? చదువును నిర్లక్ష్యము చేసి భవిష్యత్తును పాడు చేసుకుని తర్వాత విచారంగా ఉన్నవాళ్ళు లేరా? ఒకవేళ మనమే అనుకుందాం, మన తరంలో మాట వినకపోవటం వల్ల తర్వాత తరంలో బాధపడిన సందర్భాలు మనకు లేవా? అంటే ఆ నిర్లక్ష్యపు విషాదం ఎలాగుంటుందయ్యా అంటే చాలా బాధకరం. కొన్నిసార్లు ఆ విషాదం ఎలాగుంటుందంటే ఇక్కడ చెప్పబడిన ఉదాంతంలో ఆ గొర్రెను మరలా ఆ యొక్క కాపరి మరలా తీసుకొచ్చి భుజాన్ని ఎక్కించినట్టుకునేట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. జీవితం అనేది నిర్లక్ష్యపు కారణాన్ని బట్టి నష్టపోవటం అనేది సరిదిద్దబడని రీతిగా నష్టపోవచ్చు. మనమే అనుకుందాం, అయ్యో నేను నా వయసులో ఉంటే చదువుకోలేదు, సరే ఇప్పుడేమైందిలే, ఇప్పుడు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తానంటే కుదురుతుందా? అది తీర్చలేదు కదా. చాలా మంది వారి అనుభవాలు, ఇలాంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. విషాదపు అనుభవాలు మనిషిని ఎక్కడికి నడిపిస్తున్నాయంటే, యవ్వన బిడ్డ నీ జీవితంలో ఎప్పుడైనా సరే మాటను నిర్లక్ష్యం చేసి తప్పిపోతుంటే స్వయంకృత అపరాధం అంటారు. చెప్పేవారు లేకపోతే అనుకోవచ్చు, చెప్పేవారు ఉండి దేవుని వాక్యానికి పెడచెవినివ్వక లోకపు మాటలతో, లోకపు స్నేహితుల మాటలతో నీ హృదయాన్ని, నీ చెవిని నింపుకుని ఏమాత్రము దేవుని వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇవ్వకపోతే నీవు పడిపోయే ప్రమాదం ఉంది. నీవు మార్గము తప్పిపోయే ప్రమాదం ఉంది. స్వయంకృత అపరాధం చేస్తున్నావేమో. ఈరోజు నీ చెవిని దేవుని వాక్యం వైపు వినిపిస్తే, సామెతల గ్రంథంలో నా కుమారుడా
నీ తండ్రి చేయి ఉపదేశమును నీవు మరవద్దు, నీ తల్లి చెప్పు ఉపదేశమును నీవు త్రోసివేయకు. ఈరోజు చాలా మంది ఉపదేశాన్ని త్రోసివేస్తున్నారు. పర్యవసానంగా ఏం జరుగుతుందో తెలుసా? స్వయంకృత అపరాధముతో ఆ తప్పిపోయినటువంటి విషాదాన్ని అనుభవిస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథము 33:10 నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకి మాట ప్రకటింపుము, పాపదోషము మా మీద పడి ఉన్నది, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మనం ఎట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకున్నది నిజమే అని. కొన్నిసార్లు మాట వినకపోవటం వల్ల వచ్చినటువంటి పర్యవసానం తర్వాత కాలంలో బాధ అనుభవించవలసి ఉంటుంది. ఆ సంరక్షణ లేని బాధ్యత, ఆ విచారకరమైనటువంటి స్థితి, ఆ దుఃఖకరమైనటువంటి స్థితి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే స్వయంకృత అపరాధంతో దారి తప్పి తర్వాత నువ్వు బాధపడతావు. రెండవదిగా మనం చూస్తే 15వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాల్లో మనం చూసినప్పుడు విషాదము ఎలాంటిదయ్యా అన్నట్లయితే చాలు నాణ్యము కోల్పోయింది. నాణ్యము కోల్పోతే దారి తప్పిపోతే దీన్ని ఎలా వర్ణించాలి అంటే, మనం ముందు ఏమనుకున్నాం? అజాగ్రత్త వల్ల తప్పిపోవటము అన్నారు. ఈ రెండవ తప్పిదాన్ని ఏమన్నారయ్యా అన్నట్లయితే నిరుపయోగము అన్నారు. ఏమన్నారండి? నిరుపయోగము అన్నారు. అంటే నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది. ఈ 100 రూపాయలు నీ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడితే ఉపయోగమే. ఈ 100 రూపాయలు నువ్వు ఎక్కడ పెట్టావో కనబడట్లేదు. మేబీ బైబిల్ కవర్లోనో, బట్టల బ్యాగ్లోనో, బెడ్ కింద ఎక్కడో పెట్టేసేసావు. నీకు ఏదో అవసరం వచ్చింది, వస్తువు కొనుగోలు చేయాలి, 100 రూపాయలు కావాలి. వస్తువు తీసుకున్న డబ్బులు వెతికితే కనబడట్లేదు. ఆ వస్తువును మరలా ఇచ్చేసి, అయా డబ్బులు కనబడట్లేదు, మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఎక్కడో ఉంది, కానీ అది నిరుపయోగము కదా. రెండో విషయం ఏమిటంటారు? నిరుపయోగము. నీ జీవితము జాగ్రత్తగా సరి చేసుకోకపోతే నిరుపయోగంలో పడిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఉండవలసిన చోట నువ్వు ఉండకపోతే ఉపయోగకరమైన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా, విలువైన పనిముట్టుగా దేవుడిని ఉంచాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ నీ ఉపయోగాన్ని కోల్పోతే, ఉప్పు నిస్సారమైతే ఏ ఉపయోగం అండి? అది త్రోవన పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకి పనిచేస్తుందట. ఉప్పు విలువ ఉన్నప్పుడే దాన్ని భద్రంగా ఉంచుతారు, వంటల్లో ఉపయోగిస్తారు, ఆహారానికి ఉపయోగిస్తారు. అది ఒకవేళ నిరుపయోగం అయితే ఆ విలువైన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? ఇప్పుడు త్రోవలో పడేస్తూ ఉంటారు. ఏదైనా తినే ఆహార పదార్థానికి ఫంగస్ వచ్చింది అనుకుందాం, బూజు పట్టేసింది, ఏం చేస్తారు? ఇప్పుడు విలువైందే ఆవకాయ పచ్చడి పట్టారు, చాలా విలువైనటువంటిది కదా. కొత్తపల్లి కొబ్బరి తెచ్చి అన్ని దినుసులు వేసి చాలా రుచికరంగా కట్టారు, చాలా ప్రయాసపడ్డారు, చాలా డబ్బులు అయినాయి. కానీ పొరపాటున అందులో బూజు వచ్చింది, ఫంగస్ వచ్చింది. ఏం చేస్తారు? ఇప్పుడు నిరుపయోగమైంది, పడవేసేది తప్పించి ఉపయోగం ఏమీ లేదు. నీ జీవితం కూడా విలువైనది. నీ జీవిత విలువ తప్పిపోతే నిరుపయోగమే. ఒకవేళ ఉండి కూడా ఎందుకు పనికిరానటువంటి స్థితి. అలా జరగడానికి గల కారణం ఏమిటో తెలుసా? దాన్ని వివరిద్దాం. నీ జీవితము విలువైనది. దేవుని వాక్యం చెప్తుంది, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని వారి ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఉపయోగం ఏముంది? భూమి మీద ఉన్నటువంటి సర్వసంపద కూడా నీ ఆత్మ విలువను కొనలేవు. దేవుడు నీ స్థితి అంత గొప్ప స్థితిని ఇచ్చాడు. నీ స్థితి నీకు నీవుగా తగ్గించుకుంటే, ఒక మాట చెప్తారు, మానవ జీవితాన్ని అట మనిషిని ఎవరో పాడు చేయరట. ఇనుముతో చెప్తూ, ఇనుమనే లోహాన్ని లోకంలో ఏది నాశనం చేయదట. బయట నుంచి వచ్చినటువంటి నీరు కానీ, అగ్గి కానీ, వస్తువు కానీ ఏది కూడా ఇనుమును పాడు చేయదట. ఇనుమును పాడు చేయటానికి ఇనుములో ఉండే తుప్పే కారణమవుతుందట. దాని తుప్పు దాన్ని పాడు చేయాలేమో, కానీ బయట నుంచి వచ్చిన ఏది కూడా దాన్ని పాడు చేయదు. మానవ జీవితం కూడా అంతే. మానవ జీవితము నిన్ను నువ్వు విలువ తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు పాడు చేసుకోవాలి, కానీ నిన్ను ఎవరో పాడు చేయరు. అపవాది ప్రయత్నిస్తాడు, కానీ నేను చేయలేడు. ఎందుకో తెలుసా? నువ్వు అంగీకరించే వరకు, నువ్వు సమ్మతించే వరకు,
నువ్వు ఏకాభిప్రాయానికి వచ్చే వరకు కూడా నిన్నెవరు కూడా పాడు చేయలేరు. అపవాది మాటలకు ఏకీభవించిన పిమ్మట మాత్రమే అపవాది నిన్ను పాడు చేస్తాడు. ఒక వ్యసనాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడే నీ జీవిత పునాదిని నీవే పాడు చేసుకుంటున్నావు. నీ జీవితంలో ఎవరైనా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంత మాత్రంతో బలవంతంగా నడిపించరు. నువ్వు సమ్మతించిన పిమ్మటే అపవాది పొంచి ఉంటాడు కదా. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను హేబెలు గురించి చూసినప్పుడు తమ్ముడు చంపేశాడు అన్నగారు చంపేస్తే దేవుడు చక్కనాడు, పాపము నీ వాకిట పొంచి ఉంటుందట, సిద్ధంగా చూస్తూ ఉంటుంది ఎప్పుడు దొరుకుతాడా అని. పొంచి చూడడం ఎందుకు, మీద వచ్చి పడిపోవచ్చు కదా. పాపానికి అంత రైట్ లేదు. నువ్వు అంగీకరించి సమ్మతించినప్పుడే నీ మీద పడటానికి సిద్ధంగా ఉంటావు. ఇక్కడ విలువ తగ్గించుకోవటానికి గల కారణం ఏమిటి? ఎవరి బిడ్డలే కావచ్చు, పెద్దవారే కావచ్చు, నీ విలువ శ్రేష్టమైనటువంటిది. నీ విలువను పాడు చేసుకోవటానికి గల కారణం ఏమిటో తెలుసా? ఒక వస్తువు మార్గంలో ఉన్నంతసేపే దాని విలువ. ఇందాక మనం అనుకున్నాం, నీ జేబులో డబ్బులు ఉంటే ఏమైనా కొంటావు. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంటి దగ్గర నువ్వు కప్పెట్టావు అనుకోండి, ఉపయోగం ఏముంది? ఒక కథ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒకనొక ధనవంతుడు, ఇస్ వెరీ గ్రీడీ, అతడు చాలా దురాశపరుడు. అతను విలువైన బంగారం ఉంది తన దగ్గర, పెద్ద పెద్ద రాళ్ళ వంటి బంగారం ఉంది. దాన్ని పొలంలో కప్పెట్టాడు ఎవరు చూడకుండా. కప్పెట్టి రోజు వెళ్ళి చూస్తున్నాడు, తవి తీస్తున్నాడు, చూసుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు, మళ్ళీ బంగారాన్ని కప్పెట్టేస్తున్నాడు. ఇలా రోజు చూస్తుంటే ఆ దారంట వెళ్ళి దొంగ చూశాడు. ఆ దొంగ చూసి ఇదేదో భలే ఉంది అని చెప్పి ఈయన తవ్వుకున్నాడు, చూసుకున్నాడు, మురుసుకున్నాడు, మళ్ళీ కప్పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ లోపల ఆ దొంగ వచ్చాడు, తవి మొత్తం పట్టుకుపోయాడు. పట్టుకుపోతే తర్వాత రోజు యజమానుడు వెళ్ళి మళ్ళీ యథాలాపనగా గొయ్యి తీసి చూస్తే బంగారం లేదు. లబోదిబోమని ఏడుస్తున్నాడు, పెద్ద పెద్ద కేకులు అయ్యో కేకలు పెడుతున్నాడు, నా బంగారం పోయింది, నా ఆశ పోయింది, నేను ఎంతో భద్రంగా దాచుకున్నాను, తిని తినక భద్రం చేసుకున్నాను, ఈ బంగారం పోయిందని ఏడుస్తున్నాడు. ఆ దారి పోయాక ఆశం వచ్చాడు. ఏమయ్యా అరుస్తున్నావు అన్నాడు. బాబు, నేను ఇక్కడ బంగారం పెట్టుకున్నానయ్యా, కప్పెట్టుకున్నాను, నేను రోజు చూసుకుంటున్నాను, మురుసుకుంటున్నాను, ఆ బంగారం ఈరోజు వచ్చి చూస్తే కనబడలేదు, ఎవరో అపహరించారు అని అంటే జరిగిందంతా నాకు ఆ పెద్ద మనిషి ఇదిగో నీ బంగారం అని పక్క నుంచి ఒక గుప్పుడు రాళ్ళు తీసి ఆ గోతులు వేసాడట. గోతులు వేసి ఏమయ్యా నా బంగారం పోయి నేను బాధపడుతుంటే ఇదిగో బంగారం అంటున్నావు అని అంటే అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడు, ఏమయ్యా ఆ బంగారం అయితే ఉంది, రాయి అయితే ఉంది, ఉపయోగం లేనప్పుడు ఆ గోతులో ఉన్నప్పుడు దేనికి పనికి వచ్చిందా బంగారం? చూసుకోవడానికే కదా. ఎవరికైనా పేదరికంలో నువ్వు తిన్నావా, నువ్వు అనుభవించావా, నువ్వు సంతోషించావా, ఎవరికైనా పెట్టావా? ఆ బంగారం చూసి నువ్వు మురుసుకుంటున్నావు అంతే. ఆ బంగారం విలువ ఏంటో తెలుసా? ఇప్పుడు అది రాయి అంతే. అది అవసరాలకు ఉపయోగపడినప్పుడు, మార్గానికి విలువ లేనప్పుడు రాయి అంతో బంగారం అంతే. ఈరోజు చాలా మంది తమ ధనాలను కూడా అవసరాలకు ఉపయోగించకుండా తిని తినక సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు కదా. అనారోగ్యం తెచ్చుకుని కూడబెట్టి అనారోగ్యం వచ్చాక ఎవరికి వాళ్ళు ఇప్పుడు అది హాస్పిటల్కి పోయాలి. జాగ్రత్తగా గమనించండి. మార్గము లేని డబ్బు ఎలాంటిదో మనిషి కూడా మార్గం లేకపోతే అలాగైపోతాడు. మనిషి నీ విలువ నీవు కాపాడుకోవాలి. నువ్వు విలువైనటువంటి వ్యక్తివి. నీ విలువ నువ్వు కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఎబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, ఎబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తుదము. ఏం చేయాలండి? పరిగెట్టేవాడు పరిగెట్టాలి. మీ ఇంట్లో ఒక మంచి బైక్ ఉంది, వాహనం ఉంది, ఒకప్పుడు చాలా చక్కగా ఉపయోగించుకున్నాం, ప్రయాణం చేసాం. ఆ బైక్ కాస్త ఇప్పుడు ఇంజిన్ పాడైపోయింది, వాహనం నడవట్లేదు. ఇప్పుడు అమ్మాలి అన్నప్పుడు, అబ్బాయి నేను కొన్నప్పుడు 1,00,000 రూపాయలు కొన్నాను, ఈ బండి మొరాయించింది, నడవట్లేదు, 1,00,000 రూపాయలు అమ్మేద్దాం అనుకుంటాను అన్నాను. కొంటారా? కొనరా? చెప్పాలి.
ఏమైంది దాని మార్కు విలువ? పరిగెట్టే బండి పరిగెట్టకపోతే దానికి విలువ లేదు, అవునా లేదా? అది ఎద్దైనా కావచ్చు, గుర్రమైనా కావచ్చు, పరిగెట్టేదే ఉండాలి కదా. అబ్బాయి ఎద్దు ఇదిగో దున్నుకోవచ్చు, కానీ కాలు ఇరిగిపోయింది, 1,00,000 రూపాయలు ఎట్టిస్తారా? విలువ లేదు. నీ విలువ నువ్వు ఎక్కడ తగ్గించుకుంటున్నావు అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడిని ఆయన యేసు వైపు చూచుచు ఏం చేయాలి? నా మాట అర్థమవట్లేదు మీకు. ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం మరలా చదవండి. దాన్ని కొనసాగించు వాడిని ఆయన యేసు వైపు చూచుచు ఓపికతో అది చెయ్యాలి. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు పరిగెత్తకపోతే, మీరు అక్కడ రావట్లేదు, పరిగెత్తాలని ముందు గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి? నా ఎదుట ఉంచబడిన 10 మంది నేను పరిగెట్టాలి. నువ్వు పరిగెట్టకపోతే నీకు విలువ లేదు. పరిగెట్టిన వాహనానికి విలువ ఎలాగ లేదో, పరిగెట్టినటువంటి గుర్రానికి ఎలాగ విలువ లేదో, పరిగెట్టిన ఎద్దుకి ఎలా విలువ లేదో, పరిగెట్టిన నీకు కూడా విలువ లేదు. ఏ పొరుగిది? నా ఎదుట ఉంచబడినందు ఆ 10 మంది. ఈరోజు మనమందరం కూడా పరిగెత్తాలి. ఇదే విషయాన్ని కొరింథీ పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చక్కగా తెలియపరిచారు. పరుగు పందెములో పరిగెత్తువాడు బహుమానము పొందవాలనని గురి యొద్దకు పరిగెత్తాలి. నీకు గురి ఉందా? గురి కొరకు పరిగెడుతున్నావా? లక్ష్య సాధన. ఈరోజు మనం చూస్తాం ఐపీఎల్ మ్యాచ్లు, పిల్లలు ఫోన్లు పట్టుకుని ఏళ్ళాడుతున్నారు, చదువు మానేసేసి వేలం వేస్తారు. ఇప్పుడు అందులో ఆటగాళ్ళకు రేటు కడతారు. ఏ పద్ధతిలో రేటు కడతారు చెప్పండి, చెప్పాలి. ఏ పద్ధతిలో రేటు కడతారు? పరిగెట్టినోడికి రేట్లు ఉంటాయా? పరుగులు చేయని వాడికి. ఈరోజు నీ విలువ ఏమిటో తెలుసా? నువ్వు పరిగెట్టే పరుగు. నీ ఆత్మీయ జీవితంలో నీ పరుగు ఎలా ఉంది? నీ విలువ దేవుని దృష్టిలో, నీ విలువ సంఘము దృష్టిలో, నీ విలువ నీ తల్లిదండ్రుల దృష్టిలో నీ విలువ ఏమిటో తెలుసా? నువ్వు పరిగెట్టాలి. నువ్వు పరిగెట్టేటటువంటి వ్యక్తిగా నువ్వు లేకపోతే, మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెం యేసు వైపు చూసి పరిగెట్టే పరుగు నీకు లేకపోతే, కొంతమంది పరిగెడుతున్నారు, ఆ పాపం వైపు పరిగెడుతున్నారు, లోకాశల వైపు పరిగెడుతున్నారు, నిరర్ధకమైన పరుగు పరిగెడుతున్నారు. ఆ పరుగు విలువైనటువంటిది కాదు. నీ పరుగు ఎలా ఉండాలి అంటే, ప్రభు వైపు చూస్తూ నువ్వు పరిగెట్టే వ్యక్తిగా ఉండాలి. పోరాడే వ్యక్తిగా నువ్వు లేవేమో జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నీ విలువ నువ్వు తగ్గించుకోవటానికి గల కారణం ఏమిటంటే, నువ్వు మార్గంలో లేకపోవటమే. నువ్వు మార్గంలో లేకపోతే, నువ్వు పరుగులో లేకపోతే, నువ్వు ఫామ్లో లేకపోతే నేను పక్కన పెడతాను, నీకెవరు విలువ చూపించరు. నా వాల్యూ డెవలప్ చేసుకోవాలి అంటే ఆత్మీయ పరుగులో నువ్వు పరిగెట్టాలి. అయ్యా, సులువుగా చిక్కులు పెట్టు పాపం నీ పరుగును ఆపేసేది ఏమిటో నీకు తెలుసా? నువ్వు పరిగెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పుడైనా నువ్వు సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకున్నావా? అయ్యా, నేను ఎందుకు పరిగెట్టట్లేదో, నా కాళ్ళకున్న బంధం ఏమిటో, నా చేతులకున్న సంఖ్యలు ఏంటో, నన్ను ఏ ఆబ్స్టికల్ ఆపుతుందో, ఏ వ్యసనం ఆపుతుందో, ఏ దురభిమాన పాపం ఆపుతుందో, నేను ముందుకు వెళ్లకుండా వస్తున్నటువంటి ఆబ్స్టికల్ నేను తొలగించుకోకపోతే నాకు వాల్యూ లేదు. ఒకవేళ నువ్వు చెప్పొచ్చు కారణాలు, అయ్యా పలానా విషయం బట్టి నేను దృష్టించలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, గమనించలేకపోతున్నాను అంటే దేవుడు చెప్తున్నాడు, యేసు వైపు చూచుచు నువ్వు పరిగెత్తాలి. ఈరోజు నువ్వు పరిగెత్తకపోతే నీ వాల్యూ జీరో. ఇక్కడ చూస్తున్నాం విషాదం ఎలా ఉంటుందయ్యా అంటే, ఆ విలువ తగ్గిపోయినప్పుడు ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల ప్రయోజనం ఎక్కడ ఉండాలంటే, ఇప్పుడు అది వంటగదిలో భద్రంగా ఉంచవలసిన ఇప్పుడు ఆ ఉప్పు త్రోవన కాళ్ళ చేత తొక్కబడుతుంది. ఈరోజు నువ్వు విమర్శింపబడుతున్నావా? తక్కువ చేయబడుతున్నావా? నీ విలువ నువ్వే తగ్గించుకున్నావు. నువ్వు పరిగెట్టకపోవటం, ప్రార్థించకపోవటం, దేవుని సన్నిధిలో లేకపోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవటం, నీ విలువ నువ్వు తగ్గించుకునంటే నీ విలువ ఆ తగ్గించుకోవటాన్ని బట్టి విషాదంలో బ్రతకాలి. మొదటిగా మనం చూసాం విలువ తగ్గించుకునేటువంటి కారణం ఏమిటయ్యా అంటే సరిగా పరిగెత్తకపోవటం అనేది. రెండవదిగా మనం చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము మంచి పోరాటము పోరాడుము అన్నారు. ఏం చేయాలండి? నువ్వు పరిగెట్టాలి. ఒక యుద్ధంలో, ఒక మిలిటరీ బేస్లో నువ్వు ఉంటే యుద్ధం చేసేటప్పుడు నువ్వెందుకు పోరాడాలి అని అంటే, శత్రువుని జయించడానికి మాత్రమే కాకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటానికి కూడా పోరాడాలి. నువ్వు పోరాడకపోతే అపవాది నీ మీద జయిస్తాడు. ఒకవేళ నువ్వు యామరపాటుగా ఉంటే నీ మీద అపవాది ఎప్పుడు దాడి చేస్తాడో, ఎప్పుడు లోపరుచుకుంటాడో నీకు తెలియదు.
పోరాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. పేతురు గారు రాసిన పత్రికలో అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృగుదునా అని తిరుగుతున్నాడట. నువ్వు పోరాడే వ్యక్తిగా లేకపోతే, సోమరిపోతుగా ఉంటే, నిర్లిప్తంగా ఉంటే, నిద్రపోతే అపవాది ఊరుకుంటాడా? దొంగ దోచుకునేవాడు దేని కొరకు కనబడతాడు? సరైన సమయం కొరకు కనబడతాడు. నువ్వు యామరపాటుగా ఉన్నప్పుడు కోలుకోలేని దెబ్బ కొట్టడానికి చూస్తూ ఉంటాడు. నీ విలువ ఏమిటో తెలుసా? నువ్వు పోరాడకపోవటమే నీ విలువ తగ్గించుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు పోరాడట్లేదో నువ్వు గాయపడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు పోరాడట్లేదో బంధింపబడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు పోరాడట్లేదో నీవు నీ విలువ తగ్గించుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు పోరాడట్లేదో ఏదో ఒక వ్యసనం నేను అలుముకుంటే నీ పోరాటంలో నువ్వు పోరాడడానికి బందీగా ఉన్నావు. పాపం అనేది ఏం చెప్పబడ్డది? దాస్యం అనే కాడి కింద నువ్వు చిక్కుకుంటున్నావు. పాపం నేను ఏం చేస్తుంది? ఊరికే వదిలిపెడుతుందా? పాపం ఏం చేస్తుందో తెలుసా? ఒక వ్యసనానికి నిన్ను బందీగా చేస్తుంది. ఎద్దు కాడి కింద ఎలా ఉంటుందో పాపము మనిషిని అలా బందీగా చేస్తుంది. బలవంతుడైనటువంటి సంసోను ఏం చేశాడండి? పాపము చేత ఆ బలవంతుడు ఆ తిరగటి తిప్పేటువంటి వంటగదిలో తిరగటి తిప్పువాడాయని బంధించేశాడు. బలవంతుడే. తన ఎదుట తన బ్రతుకు దినములలో ఎవడు కూడా నిలబడేటటువంటి ధైర్యం లేదు. అంత బలవంతుడు సంసోను. కానీ పాపం ఎక్కడ బంధించిందో తెలుసా? వంటగదిలో తిరగటి విసురువాడాయను అన్న. ఎంత భయంకరమైన స్థితి! పాపము నిన్ను బంధిస్తుంది. కారణం ఏమిటో తెలుసా? పోరాడే సంసోను పోరాడలేకపోయాడు. ఓ యవన బిడ్డ, నువ్వు పోరాడుతున్నావా? యాకోబు ఎబ్బెకు రేగు దగ్గర దేవునితో పెనుగులాడుతున్నాడు. నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడవను. నీ పోరాటము నీ చదువులో ఉండాలి. నీ పోరాటము నీ భవిష్యత్తు మీద ఉండాలి. నీ పోరాటము నీ మంచి ప్రవర్తన మీద ఉండాలి. నీ పోరాటము నీ చదువు మీద, దేవుని వాక్యం మీద ఉండాలి. అలా పోరాడవలసిన నీ సమయాన్ని, నీ తలంతును పట్టుకుని అనవసరమైన నిరుపయోగమైనటువంటి విషయాల మీద పోరాడుతున్నావేమో అదే నేను విలువ తగ్గించేది. నువ్వు సమయము, నీకు ఇచ్చిన తలంతు, నీకు ఇచ్చిన ఎబిలిటీ, నీకు ఇచ్చినటువంటి జ్ఞానం, నీకు ఇచ్చినటువంటి సోర్సెస్ దేని కొరకు ఉపయోగిస్తున్నావు? దేని మీద పోరాడుతున్నావు? పోరాడవలసిన విషయాల మీద పోరాడకుండా ప్రార్థనలో నీ పోరాటం ఉందా? మంచి విషయాల్లో నీ పోరాటం ఉందా? మంచి పోరాటం పోరాడుతున్నావా? ఈరోజు చాలా మంది పోరాడుతున్నారు. వారి యొక్క లిబర్టీ కోసం పోరాడుతున్నారు. వారి యొక్క ఫ్రీడమ్ కోసం పోరాడుతున్నారు. వారి సంతోషాల కొరకు పోరాడుతున్నారు. నీవు ఒకవేళ కనుక తప్పిపోయిన విషాదం చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు పోరాడవలసిన విషయంలో పోరాడకపోతే, నువ్వు చదువుకోవలసిన విషయంలో నువ్వు చదువుకోకపోతే, ఈరోజు నువ్వు పోరాడడానికి కాంపిటీషన్ వెరీ హై. ప్రపంచ జనాభా పెరిగిపోయి 800 కోట్లు, 1000 కోట్లకు వెళ్ళడానికి పెద్ద విషయం ఏం కాదు. నువ్వు పోరాడవలసింది, ఒకవేళ నువ్వు యూనివర్సిటీలో చూస్తావా, 1000 కోట్ల మందితో పోరాడవలసిన రోజులు వచ్చేసాయి. ఒకవేళ నీ దేశం వరకు చూస్తావా, 100 కోట్లతో పోరాడాలి. నీ రాష్ట్రం వరకు చూస్తావా, కోట్లాది మందితో పోరాడాలి. అలాంటి పోరాడవలసినటువంటి నీ చదువులో ఈరోజు క్రికెట్ బెట్టింగ్ల కొరకు పోరాడుతున్నావేమో. ఒకవేళ నీవు ఇదిగో టెంపరీ మనీ కోసం పోరాడుతున్నావేమో. టెంపరీ ప్లెజర్స్, అల్పకాల పాప భోగములు అంటాడు, వాటి కోసం పోరాడుతున్నావేమో. పోరాడవలసిన విషయంలో పోరాడకపోతే నీ జీవితంలో విషాదము చాలా భయంకరంగా ఉంటుంది. నీ పోరాటం ఏదో నీ జీవితాన్ని, ఇట్స్ ఎ వాల్యూ. నువ్వు చదువులో పోరాడుతున్నావా? ఒకరోజు నువ్వు ఒక ఉన్నతమైనటువంటి అధికారులు కావచ్చు. నువ్వు చదువులో పోరాడుతున్నావా? ఒకరోజు ఉన్నతమైన విద్యావంతుడు కావచ్చు. అదే నీ విలువను డెవలప్ చేసేది నీ పోరాటం. అయ్యో లేదండి, నా స్నేహితులతో స్వతంత్రం కోసం పోరాడుతున్నాను, విందు వినోదాల కోసం పోరాడుతున్నాను, తాత్కాలికమైన ఆనందాల కోసం నా తల్లిదండ్రులతో పోరాడుతున్నాను, నా పాకెట్ మనీ కోసం పోరాడుతున్నాను, నా స్వేచ్ఛను హరిస్తే నా తల్లిదండ్రులతో నేను పోరాడుతున్నానని పోరాడితే ఆ పోరాటం నీ వాల్యూని తగ్గిస్తుంది. గమనించండి, పోరాడవలసిన విషయాలు ఇట్స్ వాల్యూ. ఏ వాల్యూ కోసం నువ్వు పోరాడుతున్నావో జాగ్రత్తగా గమనించు. ఒకవేళ నీ వాల్యూ పెంచుకోవాలనుకుంటావా? అయ్యా నేను అపవాదితో పోరాడతాను దేవుని పక్షంగా, ఎందుకనంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవాని పక్షంగా నువ్వు పోరాడతావా? లోకంతో పోరాడతావా? అయ్యా నాలో ఉన్న సోమరితనంతో నేను పోరాడాలనుకుంటున్నాను, నా వ్యసనంతో నేను పోరాడి బయటకు రావాలనుకుంటున్నాను, నాలో ఉండేటువంటి అయోగ్యతలో నుంచి నేను పోరాడి బయటకు వచ్చి నేను ప్రయోజకుడిగా ఉండాలనుకుంటున్నాను. ఆ పోరాటం చేస్తే నీ వాల్యూ ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. ఒకవేళ అలాంటి పోరాటం చేయకపోతే నీ వాల్యూ, నీ విలువను నీవే తగ్గించుకుంటున్నావు అనే విషయాన్ని గమనించాలి. తర్వాత తిమోతికి రాసిన
రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సైనికుడైనను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొని వానిని సంతోష పెట్టవలనని జీవన వ్యాపారములో చిక్కుకొన్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎ సర్వీస్ అన్నారు. ఇది సేవల గురించి మాట్లాడుతున్నారు. నీ వాల్యూ ఇస్ ఎ సర్వీస్ కదా. ఈ మధ్య మా స్నేహితుడు ఒకరు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశాడు. ఆస్ట్రేలియాలో ప్లంబర్స్, మనకి సాధారణంగా పనిచేసేటువంటి ప్లంబర్స్ ఉంటారు కదా, అక్కడ చాలా హై పే అంట. వారి సేవలకు అవసరతను బట్టి వారు ఎక్కువ వెలుస్తారు. మన 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 సొసైటీలో చూడండి, ఎక్కువ వేల తీసుకునే వాళ్ళు ఎవరో సేవలు అందించే వాళ్ళు అంటే డాక్టర్స్ ఫస్ట్ లైన్లో ఉంటారు, అలాగే లాయర్స్, ఇలా చాలామంది వారి జీవితాల్లో సర్వీస్ తీసుకోవటంలో ఎక్కువ విలువను సంపాదించుకుంటారు. నీ విలువ కదా. కొన్ని చోట్ల వంటలు ఉండే వారికి చాలా విలువ ఎక్కువ కదా, కుక్స్ చాలా విలువ. ఇలా మనం చూస్తే ఒక్కొక్క పనికి ఒక్కొక్క విలువ ఉంటుంది. ఈరోజు నీ సేవను బట్టే నీ విలువ, నీ సేవను బట్టే నీ విలువ. తిమోతి పత్రికలో చెప్పబడుతున్న మాట, నిన్ను దండులో చేర్చుకున్న వానికి కదా. దండు అంటే సైన్యములో చేర్చుకున్నవాడు. ఈ సైన్యంలో నీ యుద్ధాన్ని బట్టి నీకు విలువ, నీ సేవను బట్టి. ఒకవేళ నువ్వు ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యావు, ఆఫీస్లో నీ సేవను బట్టి నీ జీవితం. నీ ఒక యజమాని దగ్గర జాయిన్ అయ్యావు, నీ యజమాని దగ్గర నీ సేవను బట్టి నీకు జీతం. అంతేనే కాదా, నీ సేవ సరిగా లేదు, ఎక్కడో వంట వండడానికి నేను కుదుర్చుకున్నాను, వంట పాడు చేస్తున్నావు, జీతం పెంచుతారా? వండిన వంటలో ఉప్పు వేసేసి నేను నాకు జీతం పెంచమంటే పెంచుతారా? నీ రుచి బాగా పెరిగింది అనుకోండి, నీ రుచి వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఏమండి నాకు జీతం కుదరలేదు నేను వెళ్ళిపోతున్నానంటే నేను పట్టుకుని వదలరు. ఏదో ఒకలాగా జీతం పెంచడానికి ఇష్టపడతారు. అమ్మమ్మ నువ్వు వెళ్ళొద్దు. నీ సర్వీస్ ఏదైతే ఉందో అది నీ వాల్యూ. ఈరోజు ఓ యవ్వన బిడ్డ, నీ సర్వీస్ ఏమిటో తెలుసా? అక్కడ అంటున్నారు, ఆ దండులో చేర్చుకుని వాని యజమానిని సంతోష పెట్టాలని. ఇది నీ సర్వీస్. ఈరోజు నీ విలువ ఏమిటో తెలుసా? నీ యజమానిని సంతోష పెట్టే పని చేయటమే నీ వాల్యూ. ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత యజమాని నిన్ను బట్టి సంతోషిస్తే నీ వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ నీ యజమానికి నీ తలనొప్పిగా ఉన్నావు అనుకుందా, నీ వాల్యూ ఏమీ లేదు కదా. ఈరోజు యవ్వన బిడ్డ, నీ సృష్టికర్తను సంతోష పెట్టాలని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? నిన్ను సృజించిన వారిని సంతోష పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నావా? నీ తల్లిని నీ తండ్రిని సంతోష పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నావా? ఈరోజు చాలాసార్లు స్నేహితులు సంతోష పెట్టాలని, ఫ్రెండ్స్ను సంతోష పెట్టాలని, అవసరమైతే తల్లిదండ్రులను బాధ పెట్టి వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు మన సొసైటీలో చూస్తున్నాం. ఇదే నీ వాల్యూ తగ్గించేది, ఇదే నీ వాల్యూ తగ్గించేది. నీ వాల్యూ ఏమిటో తెలుసా? నీ సృష్టికర్తను సంతోష పెట్టాలి, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. నీ వాల్యూ పెరగాలి అని అంటే నిన్ను ఆ దండులో, ఆ జట్టులో చేర్చుకుని వారిని సంతోష పెట్టాలి. నీ ప్రైమరీ ప్రయారిటీ ఏమిటయ్యా అంటే నీవెవరిని సంతోష పెట్టాలనుకుంటున్నావు? మేబీ నిన్ను నువ్వు సంతోష పెట్టాలనుకుంటున్నావా? నీ స్నేహితులు సంతోష పెట్టాలనుకుంటున్నావా? నీ తల్లిదండ్రులను బాధ పెట్టాలనుకుంటున్నావా? పరిశుద్ధాత్మను దుఃఖపరచాలనుకుంటున్నావా? చాయిస్ యూస్. నీ వాల్యూ అక్కడే ఉంటుంది. ఇప్పుడు నీ వాల్యూ నువ్వు తక్కువ అనంటే ఎవరైనా బాధపడవచ్చు, ఎవరెవరిని విమర్శించక్కర్లేదు. నీ వాల్యూ డిసైడ్ చేసే పాయింట్స్ ఇవే. నీ వాల్యూలో నువ్వు ఎవరిని దుఃఖ పెడుతున్నావు, ఎవరిని సంతోష పెడుతున్నావు? ఈరోజు తల్లిదండ్రులు దుఃఖ పెట్టేటటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది తల్లులు వారి బిడ్డల కోసం షుగర్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది తండ్రులు వారి బిడ్డల కోసం హార్ట్ అటాక్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. దట్స్ యువర్ వాల్యూ. నీ విలువదే. ఈరోజు ఒకవేళ కనుక నువ్వు సంతోష పెట్టకపోతే, నీ ప్రైమరీ ప్రయారిటీలో నేను సంతోష పెట్టాలి, అందుకొరకు నేనేం చేయాలి? వారికి డబ్బు ఇవ్వాలి, వారికి మరొక ఇవ్వాలి కాదు. నీ విజయమే వాళ్ళ సంతోషం, నీ భవిష్యత్తే వాళ్ళ సంతోషం, నీ సక్సెస్సే వాళ్ళ సంతోషం. ఎప్పుడైతే వాళ్ళ సంతోషాన్ని నువ్వు కోరావో నీ వాల్యూ పెరిగిపోతుంది, నీ చదువు పెరిగిపోతుంది,
నీ ఆదాయం పెరిగిపోతుంది, నీ ఆరోగ్యం పెరిగిపోతుంది. వారు బాధపడే ప్రతిసారి కూడా నీ భవిష్యత్తు కొరకే, నీ చదువు కొరకే, నీ ఆరోగ్యం కొరకే, నువ్వు వెళ్ళేటటువంటి తప్పుడు దారుల కొరకే, నీ స్నేహితుల కొరకే, నీ వ్యసనాల కొరకే. ఇదే కదా వారి పెయిన్. నిన్ను సంతోషపెట్టి ఆ వ్యసనాన్ని నేను వదులుకుంటాను అని నువ్వు అన్నావు అనుకో, నీ వాల్యూ అమాంతంగా పెరిగిపోతుంది. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నీ తల్లిని నీ తండ్రిని తగ్గించి వారిని బాధ పెడుతున్నావని. ఒకరోజు తల్లిదండ్రులు కాదు, సమాజం అంటారు. రేపొద్దున నీకు వచ్చే భాగస్వామి, నీకు వచ్చేటువంటి అత్తింటి వారు ఎందుకు పనికిరాడు అని నీ వాల్యూలో ఒక మాట నేస్తారు, ఎందుకు పనికిరాని వాడని. అప్పుడు తెలుస్తుంది నీ వాల్యూ ఏంటన్నది. నీ వాల్యూ తల్లిదండ్రులు నిన్ను ఒకవేళ తిట్టినప్పుడు నువ్వు లెక్క చేయకపోతే సొసైటీ తిట్టినప్పుడు నువ్వు తెలుసుకుంటావు. అదే ఇక్కడ తప్పిపోయిన విషాదం. నీ వాల్యూ మార్గంలో పనికిరానప్పుడు. మనం కొన్ని దినాల క్రితం చూసాం, 500 నోట్లు అన్నీ మార్చేశారన్న. 500 నోట్లు అన్నీ మార్చేశారు. ఒక అవ్వ పాపం చాలా విచారకరమైన విషయం. తన కనీసం తెలియదట 2 లక్షల రూపాయలు 500 నోట్లు కంకుపెట్టిలో పెట్టి దాచుకుంది. గాలి తెలియకుండా ఎవరికీ తెలియనివ్వలేదు. ఈ లోపల కరెన్సీ చేంజెస్ వచ్చినాయి, మార్చుకోవడానికి అవకాశాలు వచ్చినాయి. ఇవేమీ తనకు తెలియలేదు పాపం. కాలం గడిచిపోయింది. అవసరం వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంది ధైర్యంగా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని. అప్పుడు చెప్పారమ్మా ఈ కాగితము చల్లదు. అప్పుడు ఏడ్చింది, దుఃఖపడింది. ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే మార్గం పోయిన తర్వాత ఎంత ఏడ్చినా కూడా ఉపయోగం లేదు. యవన బిడ్డలు కూడా ఈరోజు నీ వాల్యూ ఏమిటయ్యా అంటే నీ సర్వీస్లో ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే నీ మనస్సాక్షితో నువ్వు అడుగు. నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి చదువుతున్నావు, ఎవరిని సంతోషపెట్టడానికి జీవిస్తున్నావు, ఎవరిని సంతోషపెట్టడానికి నీ హ్యాబిట్స్, ఎవరిని సంతోషపెట్టడానికి నీ దినములో ఎక్కువ సమయం గడుపుతున్నావు. దట్స్ యువర్ వాల్యూ. అదే నీ విలువ. ఒకవేళ ఇదిగో నా స్నేహితుల్ని, నా సంతోషాల్ని, నన్ను నేను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ తల్లిదండ్రులు దుఃఖపెట్టే ప్రయత్నం చేస్తే అక్కడే నీ వాల్యూ. దానివల్ల తల్లిదండ్రులు దుఃఖపెట్టడం అంటే వారేదో నిన్ను శపించేస్తారని కాదు. దాని పర్యవసానం ఏమిటంటే వారు మెచ్చిన పనే నీ భవిష్యత్తు, వారు ఆనందించిన పనే నీ భవిష్యత్తు. ఏ తల్లి తండ్రి కూడా నేను చెడిపోతున్నాను అంటే ఆనందించరు, వ్యసనంలో ఉన్నామంటే ఆనందించరు. వారు బాధపడతారు. నీ జీవితంలో నీ సేవను కనుక సంతోష పెట్టాలని చేస్తే నీ జీవితము విలువ అనేది పెరుగుతుంది. తర్వాత కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్త్రీలను ప్రభు కార్యాభివృద్ధిని అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. నీ వాల్యూ నువ్వు పెరగాలి అని అంటే నువ్వు పని చేసే వ్యక్తిగా ఉండాలి, ఆసక్తితో పని చేసే వ్యక్తిగా ఉండాలి కదా. ఇష్టం లేని పని, ఇష్టం ఉన్న పని రెండు ఉంటాయి, అవునా కదా. మనిషి జీవితంలో కొంతమంది పని చేస్తారు కానీ ఇష్టం లేకుండా చేస్తారు, బలవంతంగా చేస్తారు. మనందరికీ పెద్దవాళ్ళు ఉపయోగిస్తారు కదా, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాం అంతే, నీళ్లు తాగించలేము మనం. ఎందుకని? అది ఇష్టపూర్వకంగా జరగవలసిన పని. నీ జీవితంలో నీ వాల్యూ పెరగాలి అని అంటే ఇష్టపూర్వకంగా చేసే పని. దీన్నే సాధారణంగా లోకంలో ఏమంటారో తెలుసా? ఇట్స్ ఆల్ అబౌట్ టాలెంట్. ఒక పనిని ఒక వ్యక్తి ఇష్టంగా చేస్తుంటే అది టాలెంట్. రైట్, జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఏ టాలెంట్ కలిగి ఉన్నారు? నీ వాల్యూను పరీక్షించుకో. నేను ఒక పనిని ఇష్టంగా చేస్తున్నానంటే దట్స్ మై టాలెంట్, దట్స్ మై డిజైర్, అదే నీ వాల్యూ కదా. ఒక వంటగాడిని చూస్తున్నాం, ఒక బేకరీకి వెళ్ళాం అనుకోండి. మొన్న మా స్నేహితుడికి దుబాయ్లో ఒక పెద్ద బేకరీలో జాబ్ వచ్చింది. సరదాగా మాట్లాడుకునేవాళ్ళం, కేకులు చేసుకునేవాడికి ఈరోజు లక్షల్లో జీతం వస్తుంది. కానీ తన ప్రారంభం నుంచి కేక్ చేయడం అంటే చాలా ఇష్టం తనకి, చిన్న పనే. ఇప్పుడు తన ఆసక్తి, తన టాలెంట్ కొన్ని లక్షలు సంపాదించి పెడుతుంది. తనకు వచ్చిన అవకాశం. నీ టాలెంట్ నీ వాల్యూ. ఒకవేళ తల్లిదండ్రులు మోసం చేయటం నీ టాలెంట్ అయితే దానికి ఏ వాల్యూ ఇస్తావో నువ్వు ఇచ్చుకో. ఒకవేళ చదువుని ఎగగొట్టడం ఏంటో నీ టాలెంట్ అయితే దానికి ఏ వాల్యూ ఇస్తావో ఇచ్చుకో. నీ టాలెంట్ ఏమిటి? కష్టపడి చదువుకోవటం నీ టాలెంటా? దట్స్ యువర్ వాల్యూ. అబ్బాయి,
ఈ సబ్జెక్ట్లో, ఈ టాపిక్లో ఇతను ఎక్స్పర్ట్. అతని టాలెంట్, తన ఆసక్తి. నిన్నటి దినాన ఒక యవన బిడ్డకి నేను కౌన్సిల్ చేస్తూ మాట్లాడుతూ చదువుకోవడానికి సమయం సరిపోవట్లేదని వారి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు. నేను మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి సమయం లేదు. రైట్, చదువుకోవడానికి సమయం ఏం కావాలి? నా తల్లిదండ్రులు పని చెప్పకుండా ఉంటే నేను చదువుకుంటాను. అది ఆయన కంప్లైంట్. రైట్, బాగానే ఉంది. నువ్వు ఎక్కడ చదువుతున్నావు, ఏం చేస్తున్నావు? నేను చదువుకునే సమయంలో నాకు ఆ పని ఈ పని చెప్పడం వల్ల నేను చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. రైట్, ఆల్ రైట్. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? రోజు నేను కాలేజీకి వెళ్తున్నాను, బస్సు మీద వస్తున్నాను, చదువుకోవడానికి నాకు సమయం లేదు. అప్పుడు నేను చెప్పాను, నాకు తెలిసి నేను ఈ కళ్ళజోడు వేసుకోవడానికి గల కారణం ఏమిటంటే, నా చిన్నతనంలో నేను చదువుకునేటప్పుడు సుమారుగా ఒక 30 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేయవలసి వచ్చేది. ఈ బస్సు ఆర్టీసీ బస్సు, చాలా లోతైనటువంటి గోతులు ఉండేది, ఎగిరిపడేటువంటివి. అలాంటి ప్రమాదకరమైన ప్రయాణంలో చదవకూడదు కానీ చదివేవాడిని. ఎక్కువగా చదవటం వల్ల అసౌకర్యానికి కనుదృష్టి మందగించో ఏమో అప్పుడులోనే నాకు తీవ్రమైన తలపోటు రావటం, కళ్ళజోడు పెట్టుకోవటం అక్కడి నుంచి నాకు కొనసాగింది. నేను కంఫర్ట్గా కూర్చుని చదవాలి అని అంటే టైం లేదు, టైం నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అబ్బాయిని అడిగాను, నువ్వు మొబైల్ ఎప్పుడు యూజ్ చేస్తావు? ఎనీ టైం, ఖాళీగా ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు. కానీ నీకు చదువుకోవడానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ కావాలి. నీకు మొబైల్ ఉపయోగించడానికి ఎనీవేర్ నువ్వు ఎక్కడైనా ఉపయోగిస్తావు, దానికి అబ్జెక్షన్ లేదు నీకు. ఎందుకంటే దట్స్ యువర్ టాలెంట్. నీవు ప్రయాణం చేస్తూ మొబైల్ ఉపయోగించగలవు, కానీ ప్రయాణం చేస్తూ నువ్వు చదవలేవు. కెన్ యూ సే, నువ్వు చెప్పగలవా? నీవు అయ్యా నేను కేవలం నా గదిలోకి వచ్చి కంఫర్ట్గా కూర్చున్నప్పుడే నేను మొబైల్ ఉపయోగిస్తానని చెప్పగలవా నువ్వు? ఎనీ టైం అవసరమైతే నువ్వు టాయిలెట్ కూడా నువ్వు తీసుకెళ్తావు. టాలెంట్, దట్స్ యువర్ టాలెంట్. నువ్వు చదవగలవు అలాగా. నీ ఆసక్తి ఉంటే నీ చదువు కూడా అలాగే. ఒకవేళ నేను ఎక్కడికైనా ఒక పని మీద పంపించారు, ఎక్కడికైనా షాపుకు పంపించారు, షాప్కి వెళ్ళేటప్పుడు మొబైల్ నా దగ్గర ఉండకూడదా? నియమం ఏమైనా ఉందా? లేదు, అక్కడ ఉపయోగిస్తావు. అంటే దట్స్ యువర్ టాలెంట్. నీవు టాలెంట్ను ఉపయోగించుకున్నావు కనుక అదే నీ వాల్యూ. ఈరోజు చెప్పొచ్చేది, నీ వాల్యూ తగ్గించుకుంటున్నావా, పెంచుకుంటున్నావా? ఈరోజు ఎప్పుడో మనం చదువుతాం, అంబేద్కర్ గారు వీధి దీపాల నీడను చదివారని. దట్స్ హిస్ టాలెంట్. ఈరోజు మనం కరెంట్ పోతే చదవలేం, చిన్న ఇబ్బంది ఉంటే చదవలేం. నీలో ఆసక్తి ఉంటే నేను ఎవరు కూడా ఆపలేను. టు డెవలప్ యువర్ టాలెంట్. నీ టాలెంట్ నువ్వు అభివృద్ధి చేసుకుంటే నీ జీవితము సాఫీగా సాగుతుంది. నీ వాల్యూ అదే. కష్టపడి చదువుకున్నావా, ఆ వచ్చినటువంటి ఫలితమే నీ జీవితాన్ని నిర్ణయించేది. ఈరోజు ఒకవేళ నీ టాలెంట్ అంతా ఉపయోగించి మోసం చేయాలా, సంతోషంగా ఉండాలా, చీట్ చేయాలా, నేను సంతోషంగా ఫ్రీడమ్గా ఉండాలంటే దట్స్ యువర్ టాలెంట్. అదే నీ వాల్యూ. రేపొద్దుట ఏ కంపెనీ నీ సోమర్తనానికి విలువ కడుతుంది? ఏ కంపెనీ నీ సోమర్తనానికి జీతం విలువ పెంచుతుంది? చెప్పండి. నువ్వు చదువుకున్నటువంటి చదువుక, నేర్చుకున్న స్కిల్క, సోమరితనానిక, అభద్రతా భావానిక, దేనికి వాల్యూ? నువ్వు నేర్చుకున్నటువంటి టాలెంట్. ఈరోజు తప్పిపోయిన నాణ్యము మరుగై దాని వాల్యూ తగ్గించుకున్నట్టుగా టాలెంట్ నుంచి దూరమై నీ వాల్యూ తగ్గించుకుంటున్నావేమో. వాట్స్ యువర్ టాలెంట్? నీ టాలెంట్కి లోకం విలువ కడతారు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే ముందు లోకరీతిగానే మనం మాట్లాడుకుంటాం. నువ్వు వెళ్ళిన వెంటనే ఇంటర్వ్యూలో అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న వాట్స్ యువర్ టాలెంట్? నువ్వు డిమాండ్ చేయడానికి లేదు, నీ టాలెంట్ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు టాలెంట్ పర్సన్ అయితే నిన్ను వదులుకోవడానికి నీ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడదు. ఎందుకంటే నువ్వు టాలెంట్ డెవలప్ చేసుకున్నావు. ఈరోజు ఎవరిని బిడ్డగా ఏ విషయంలో నువ్వు టాలెంట్ డెవలప్ చేసుకుంటున్నావో. కొంతమంది తల్లిదండ్రులను ఇలా చిటికలో మోసం చేసేస్తారు, చిటికలో మాయ మాటలు చెప్పేస్తారు, చిటికలో డబ్బులు తీసేసుకుంటారు. దేవుడిది మరి టాలెంట్. ఈ టాలెంట్కి రేపొద్దుట ఏ కంపెనీ నీకు జీతం ఇవ్వదు. ఈ టాలెంట్కి ఏ కంపెనీ నీకు ఉద్యోగం ఇవ్వదు. నువ్వు నేర్చుకున్న స్కిల్స్, నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్. అలాగే దేవునిలో కూడా నీవు సంతోషపెట్టే ఉండగా దేవుని సంతోషపెట్టే విధంగా నేను ఉండాలి. ఆత్మీయంగా నేను టాలెంట్ నేర్చుకోవాలి. వాక్యంలో నా టాలెంట్, కీర్తనలు పాడటంలో నా టాలెంట్, విశ్వాస జీవితంలో నా టాలెంట్. యేసేపు తన టాలెంట్ డెవలప్ చేసుకున్నాడు. పరిశుద్ధంగా జీవించాలనేటువంటి టాలెంట్. ఆ టాలెంట్ ఏం చేసిందో తెలుసా? ఐగుప్తు దేశంలో
అత్యున్నత సింహాసనం మీద కూర్చోబెట్టింది. తన టాలెంట్ ఎవరు ఆపలేరు. వాట్స్ యువర్ టాలెంట్ ఈరోజు? నీ వాల్యూని పెంచుకోవటానికి ఏ విధమైనటువంటి పని చేసే వ్యక్తిగా ఉన్నావు? కష్టపడుతున్నావా? నా పనిని నేను అభివృద్ధి చేసుకోవటానికి నేను ఇంకా ప్రయాసపడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా చదవాలి, ఇంకా ప్రార్థించాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, నా శరీరమును నలగొట్టుకుని లోబర్చుకుంటున్నాను. ఇంకేస్ అలా ఉన్నట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. తర్వాత ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా తలంచుకొనును, ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. చాలమ్మా, ఇక్కడ చూస్తే లక్ష్య సాధనలో నీ విలువ పెంచుకోవటానికి ఏమిటయ్యా అంటే, ముందున్నటువంటి లక్ష్యాలను అధిగమించడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం, నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి కదా. ఉదాహరణకి మనం ఉపయోగించే మనం ఉపయోగించే మొబైల్ ఒక 5 ఏళ్ల క్రితం ఇచ్చా మనకి ఎవరైనా ఉపయోగిస్తారా? అబ్బేబే చాలా టెక్నాలజీ వచ్చిందండి, చాలా అప్డేట్స్ వచ్చినాయండి. మరి మనం ఎక్కడ ఉన్నాం? ఏ విషయంలో డెవలప్మెంట్ చూపించుకోగలుగుతున్నాం? ఈ విషయంలో ఒకసారి ఆలోచన చేస్తే గతం కంటే ఇప్పుడు, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం, గడిచిన నెల కంటే ఈ రోజుకి, నిన్నటి కంటే ఈ రోజుకి ఏదైనా ఒక మార్పు వచ్చిందా? మార్పు కొరకు ప్రయత్నిస్తున్నావా? అప్డేట్ అవుతున్నావా? ఇదే కదా నీ వాల్యూ పెరిగేది. ఒకప్పుడు నువ్వు చేతగాని వాడు కావచ్చు, ఇప్పుడు ఒక విలువైన వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నించావా? నీ జీవితంలో మార్పుకు లోకుండా అదే స్థితిలో నువ్వు ఉండిపోతే నీ విలువ ఎప్పటికీ మారదు. నీ విలువ మారాలి అంటే నువ్వు అప్డేట్ అవ్వాలి. మార్పు కొరకు వెనుకున్నటువంటి వాటిని విడిచి, ఒకవేళ నీ జీవితంలో వ్యసనం ఉందో, బలహీనత ఉందో, సోమరితనం ఉందో, అసమర్థత ఉందో, ఏదైనా పర్వాలేదు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడాలి, ఆసక్తి చూపించాలి. నేను ఎదగాలి, నేను ప్రయాసపడాలి. ఆ తపన ఎప్పుడైతే ఉందో అదే నీ వాల్యూ, అదే నీ వాల్యూ. ఇన్ కేసు ఆ తపన లేకపోతే, నేర్చుకోవాలనే ఆశ లేకపోతే, చెవినిచ్చే ఆసక్తి లేకపోతే, మనసు పెట్టే ఆలోచన లేకపోతే ఈరోజు నీ జీవితంలో వెనకబడిపోతాను. నేను దినాన్న న్యూస్ పేపర్లో చూశాను, ఒక విద్యార్థి 10th క్లాస్ ఇంటర్మీడియట్ నాకు తెలియదు, ఆ ప్రశ్న పత్రంలో ఆన్సర్స్లో రాశాడట, నీవు కనుక నాకు మార్కు లేకపోతే నేను నీకు చేతబడి చేస్తానని రాశాడట. ఏం చేశాడు? చేతబడి మెయిన్ లైన్లో వేశాడు, మాస్టర్ని బెదిరించాడు, నువ్వు కనుక నాకు మార్కులు కనుక వేయకపోతే నువ్వు ఎక్కడున్నా తప్పించుకోలేవు, నీకు చేతబడి చేస్తానని. అంటే ఎక్కడ నేర్చుకున్నాడు? తన తలంతు, తనకున్న నాలెడ్జ్లో మనం ఆలోచన చేద్దాం. భయపెట్టడానికి ఏదో ఒక మార్గం ఎంచుకున్నాడు. బహుశా తనకు అదే తెలుసు అనుకుంటా, దీన్ని మించిన అస్త్రం ఇంకొకటి లేదు అనుకుని చేతబడి అంటే ఎవడైనా భయపడవలసిందే ఏమో. తను వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అదొక భయంకరమైందని అనుకున్నాడేమో. ఆ మాస్టర్కి చెప్పాడు, నువ్వు నాకు మార్కులు లేకపోతే నీకు చేతబడి చేస్తాను. వైరల్ అయింది, విచిత్రమైనటువంటి విషయం కదా. అంటే తనకుండేటువంటి ఆలోచనలు పదులు పెట్టుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది ఆలోచనలను పదులు పెట్టుకోవటంలో ఎలాంటి పరిస్థితికి వెళ్తున్నాడంటే చెడ్డ పరిస్థితికి వెళ్తున్నాడు. అయితే ఈరోజు వెనుకున్నవు మరిచి, అది వ్యసనం కావచ్చు, సోమరితనం కావచ్చు, ఒకప్పుడు ఏ విషయాల్లో నేను విమర్శించాలో ఆ విషయాలను బట్టి నేను ఆలోచించుకుంటే ఇక నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావేమో. నన్ను అందరూ పనికిమాలోడు అంటున్నారు, నిద్రమొత్తోడు అంటున్నారు, చదవడు అంటున్నారు, వ్యసనపరుడు అంటున్నారు, మరేదో అంటున్నారు అని అంటే అలా అనిపించుకుంటూ ఉంటే నీ విలువ ఎక్కడ పెరుగుతుంది? నీ మార్కపు విలువ పెరగాలంటే నేను మారి చూపించాలి, వెనుకున్నవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నేను ముందుకు వెళ్ళినట్లయితే నా జీవితంలో ఆనందాన్ని చూడగలం అనేటువంటి పరిస్థితి. అలాగా ఎప్పుడైతే నీ జీవితాన్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నావో నీ విలువ పెరుగుతుంది. ఈ భాగంలో మరొక విషయాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనం, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను కాక కర్రవియు ఉండును, కొన్ని ఘనతకును కొన్ని
ఘనహీనతకు ఉంటాయట. ఎవడైనను వీటిలో చేరక రైట్, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా అవైలబిలిటీ లేకపోతే, పిలిచిన వెంటనే పలికేవాడుగా, పిలిచిన వెంటనే స్పందించేవాడు లేకపోతే ఎవరి పనిలో పెట్టుకుంటారండి మనల్ని? మనమే ఉన్నాం, ఒక చోట పనిచేస్తున్నాం, ఒక కంపెనీలో ఉండొచ్చు, యజమానుడు ఫోన్ చేసిన వెంటనే అందుబాటులో ఉండేలా ఉన్నాం అనుకోండి, ఆయన చాలా ఆనందిస్తాడు. అది నీ వాల్యూ. నువ్వు ఎంత పనుడు అయినా సరే ఆయన ఫోన్ చేసినప్పుడు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనుకోండి, ఎన్నిసార్లు పిలిచినా పిలకలేదు అనుకోండి, ఏం ఉపయోగం? ఈరోజు అందుబాటులో ఉండాలి. నీ వాల్యూ ఏమిటయ్యా అంటే, నేను ఒక ప్రయాణమై వెళ్తున్నాను, నా వాహనం నేరుగా తీసుకెళ్లే వాహనం ఉండాలి. అక్కడికక్కడే చతికిలు పడుతుంది అనుకోండి, ఆ వాహనం తీసి పక్కన పెడతారు, పలకనటువంటి పనివాడు తీసి పక్కన పెడతారు. ఈరోజు అందుబాటులో ఉండే వ్యక్తిగా నీకు ఉండాలి. దేవునికి అందుబాటులో ఉండే, మాటకు అందుబాటులో, నేను ఇదిగో నా సొంత ప్రయోజనము కాకుండా అందుబాటులో ఉండే వ్యక్తిగా నేను ఉండాలి అనుకుంటే ఇట్స్ యువర్ వాల్యూ. కనుక ప్రియులారా, ఈ మాటలన్నిటి బట్టి మనం చూసినప్పుడు నేను చాలా వివరించాను ఈ మాటలో. నీ వాల్యూ, నీ మార్గం అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది నువ్వు ఆలోచన చేయి. అయితే దేవుడు ఒక చక్కని స్థుతించారు. ఈ దిగు భాగంలో మనం చూస్తే పశ్చాత్తాపం అనేది, ఒకసారి కనుక నువ్వు పశ్చాత్తాపడి నా వాల్యూని పెంచుకుంటే, ఎందుకు నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నాను, ఎందుకు నా జీవితాన్ని విలువ తగ్గించుకుంటున్నాను, ఎందుకు నా జీవితాన్ని అనేకులతో మాట అనిపించుకుంటున్నాను, ఎందుకు నా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాను, ఒకసారి రియలైజ్ అయితే నీ వాల్యూ పెంచుకోవడానికి దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నారు. లేదండి అదే స్థితిలో ఉంటానంటే నేను ఎవరు చేయలేరు. కానీ ఒకవేళ కనుక మార్పుకు లోనవ్వాలి అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఇక మూడవది, మనం మొదటిగా అజాగ్రత్త వల్ల తప్పిపోవటము, రెండవదిగా మార్గము తగ్గించుకోవటము, మూడవదిగా మనం చూసినట్లయితే ఉద్దేశపూర్వకంగా ఓడిపోవటము అంటారు. పర్పస్లీ, ఉద్దేశపూర్వకముగా ఓడిపోవటము అంటారు. ప్రియులారా గమనించండి. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని తప్పిదాలు ఎలా ఉంటాయంటే ఉద్దేశపూర్వకంగానే. ఇప్పుడు అనుకుందాం, తప్పిపోయిన కుమారుడు విషయంలో ఏం జరిగిందయ్యా నష్టం అని అంటే, తప్పిపోయిన కుమారుడు ఉద్దేశంలో తనను ఎవరైనా గెట్టేశారా ఇంట్లోంచి? తనను ఎవరైనా తక్కువ చేశారా? ఆస్తి కావాలని ఎవరైనా అడగమన్నారా? తనకు తనే తగ్గించుకున్నాడు, తనకు తనే వేరైపోయాడు, తనకు తనే దూరంగా వెళ్ళిపోయాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ఉదాహరణ నేను చాలా సార్లు చెప్తాను. ఇప్పుడు అతను తినే భోజనం ఏమిటో తెలుసా? పందులు పొట్టు. పందులు అంటే యూదులకు అపవిత్రమైన జంతువు. దాన్ని చూడకూడదు, అది ఉన్న చోటకు వెళ్ళకూడదు. కానీ ఏం జరుగుతుంది? ఇప్పుడు అపవిత్రమైనటువంటి ఆ జంతువు యొద్దకు వెళ్ళి ఆహారం తినగలిగిన స్థితి ఎవరు కల్పించారు? ఉద్దేశపూర్వకంగా ఎవరైనా మరలు గొల్పారా? ఇందాక మనం అనుకున్నాం, అపవాది పాపం పొంచి చూస్తుంది, నీ అభిప్రాయాన్ని బట్టి నీ జీవితాన్ని రూల్ చేయడానికి చూస్తుంది. ఇక్కడ ఈ మాట ప్రకారంగా మనం చూస్తే, ఈ మాటలో అపవాది ప్రయత్నం అని అనేకంటే స్వయంకృత అపరాధంగా ఉద్దేశపూర్వకముగా తన యొక్క అపజయాన్ని కోరుకున్నాడు. అంటే రెండు విషయాల గురించి వెళ్ళాడు. ఒకటి డబ్బు, రెండు ఆనందం అనే రెండు విషయాల కొరకు వెళ్ళాడు. రెండు ఏమైనా ఇప్పుడు కరువులోకి వెళ్ళాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎక్కడికయ్యా దాన్ని సరి చేసుకోవటం అంటే తన వాల్యూ డౌన్. అబ్బాయి భోజనం తీసుకురా అంటే సపరివారం, ఇదిగో నాకు ఇది కావాలి అని అంటే పనివారం. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? పందులు పొట్టు తినే స్థితికి వచ్చాడు. తన వాల్యూని ఎవరు తగ్గించారు? తన జీవితంలో ఎందుకు ఓడిపోయాడు? చెప్పండి, ఎందుకు ఓడిపోయాడు? ఉద్దేశపూర్వకంగా తనను తానే ఓడించుకున్నాడు. ఎవరి బిడ్డ? నిన్నెవరు ఓడించట్లేదు. దేవుడు నిన్ను విజయంలో నడిపించడానికి ప్రతిదీ అవకాశం కల్పించాడు. నువ్వు విజయం సాధించాలనుకుంటున్నావా? లోకమును జయించిన ప్రభువును కలిగి ఉన్నావు కనుక నీ విజయాన్ని ఎవరు ఆపలేదు. ఒకవేళ నీకు నీ విజయాన్ని తగ్గించుకుంటున్నావేమో. తప్పిపోయిన కుమారుడు ఆ విధంగా ఆ అపజయంలో పడిపోవటానికి స్వయంకృత ఉద్దేశపూర్వకమైనటువంటి అపజయాన్ని తెచ్చుకున్నాడు. అయితే తనకు బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు వచ్చిందండి చెప్పాలి? ఎప్పుడు వచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? పశ్చాత్తాపడుతున్నాం. రైట్, ఇక్కడ ఒక స్ట్రైక్ పాయింట్ మీకు చెప్తాను. మనకి బుద్ధి ఎప్పుడు వస్తుంది? చెప్పాలి. మనకి బుద్ధి ఎప్పుడు వస్తుంది? చెప్పాలి.
బుద్ధి లేనోడు ఈరోజు సామెతలు చెప్తాను, నేను ఆ మాట అనట్లేదు. బుద్ధి ఎప్పుడు వచ్చిందో తెలుసా? కొందరికి వాక్యము వలన బుద్ధి అన్న. దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తే నీకు బుద్ధి వస్తుంది. ఈరోజుకి నీకు బుద్ధి లేకుండా జీవిస్తే వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు. ఇప్పటి వరకు నేను చాలా మాటలు చెప్పుకుంటూ వెళ్ళాను. ఎక్కడి నుంచి వచ్చినాయి? బుద్ధి వాక్యము దేవుని ఇచ్చేది. దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి అని అంటే, లోకంలో కొట్టుకుపోతున్నావేమో, దేవుని వాక్యం దూరం అయిపోతున్నావేమో, ఇంకా బుద్ధి రాలేదేమో. ఒకనొక సమయానికి తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది కనుక తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమించని చెప్పి తన అధికారాన్ని, సంతోషాన్ని మరలా పొందుకున్నాడు, దాని జీవితాన్ని సరి చేసుకున్నాడు. కానీ ఇక్కడ చాలా మందికి మనలో బుద్ధి రాకపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించకపోవటమే. దేవుని వాక్యాన్ని కనుక నీ హృదయంలో ధ్యానించినట్లయితే దేవుడు నీకు బుద్ధి కలుగ చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక మనం 3 విషయాలను మనం చూసాం. ఒకవేళ కనుక మన జీవితాల్లో మనము స్వయంకృత అపరాధములో పడిపోతున్నామేమో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ దిగు వచనాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు తన మహోన్నతమైనటువంటి కృపను బట్టి నీతో నాతో మాట్లాడి సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ నీ జీవితంలో ఏ వ్యసనము, ఏ బంధకము, ఏ గురి లేని, ఏ సామర్థ్యము లేని, ఏ అసమర్థత, ఏ చీకటి, ఏ బలహీనత నిన్ను బందీగా ఉన్నప్పటికీ కూడా ప్రభు నీకు స్వతంత్రత అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని మాటను ఆలకిస్తావా? లేక ఇంకా నీ జీవితంలో అభద్రతా భావంలోనే, అపజయంలోనే కృంగిపోతావా? జీవితంలో ఓడిపోయానన్న విషాదంలో జీవించాలని కోరుకుంటున్నావా? లేదు నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలని అనుకుంటున్నావా? ఒకవేళ నష్టం ఎంత జరిగినా, కష్టం ఎంత జరిగినా దేవుడు ఇంకా కూడా నిన్ను తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ప్రభు మాట ఆలకిస్తావా? ప్రభు మాట ఆలకించి ప్రభు మాటతో నువ్వు సహవాసం చేసినట్లయితే మొదటిగా నీకు బుద్ధి కలగ చేస్తారు, మార్గం సరళం చేస్తారు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు అయ్యా నీ సన్నిధిలో నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలనుకుంటున్నా, అయ్యా నేను సంతోషపెట్టే బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నాను, తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, నా తలంతులు అభివృద్ధి చెందాలి, నేను మంచి పోరాటం పోరాడాలి, నేను పరిగెత్తాలి, నేను సామర్థ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నా టాలెంట్ డెవలప్ చేసుకోవాలి, నాకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని ఏ నిరుపయోగమైన విషయాల మీద నేను ప్రయోగిస్తున్నానో వాటన్నిటిని విరమించుకుని మంచి మార్గంలో నా ప్రయత్నాలు, నాకు ఇచ్చిన తలంతులు, నాకు ఇచ్చిన జ్ఞానము, నాకు ఇచ్చిన సమయాన్ని నేను కేటాయించాలి అని అనుకున్నట్లయితే నీ జీవితంలో మంచి ఫలితాలు చూస్తావు. నీ జీవిత విలువను పెంచుకుంటావు. నీ జీవిత విలువ నువ్వు పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, అది నీ చేతుల్లోనే ఉన్నది. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నా. ఒకవేళ నీ హృదయం కదిలింపబడితే ప్రభువుని అడుగుతా, ప్రభువా నా జీవితంలో నా విలువను నేను పెంచుకోవాలి, నేను శక్తివంతుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ఎవరు నిందించడం నీకు ఇష్టం లేదయ్యా, నన్ను ఎవరు కూడా చీకొట్టడం నీకు ఇష్టం లేదయ్యా, నన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడడం నీకు ఇష్టం లేదు. అందుకే నాతో మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మ వాక్యముతో నన్ను ఒప్పించాలని ఇష్టపడుతున్నావు. నేను అంగీకరిస్తున్నాను. అయ్యా నా మీద నీ అధికారాన్ని కోరుకుంటున్నా. ఒకవేళ లోకంలో నా జీవితంలో వ్యసనానికి అధికారం ఇచ్చానేమో, పాపానికి అధికారం ఇచ్చానేమో, మరేదో దానికి అధికారం ఇచ్చానేమో, ఇకెవరికి అధికారం ఇవ్వకుండా నీకు మాత్రమే నేను అధికారం ఇవ్వాలనుకుంటున్నా. నన్ను విజయం వైపు నడిపించని ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నారు. ప్రార్థించుకుందామా? అంగీకరించిన వాళ్ళు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. శక్తివంతుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రభునిచ్చే తండ్రి, వాక్యము ద్వారా నాతో మాట్లాడారయ్యా. పరిశుద్ధమైన లేఖనాలతో నన్ను బలపరిచిన దేవా, మీకు మహిమ చెల్లిస్తున్నా అయ్యా. ఇదిగో నాయన, ముఖ్యముగా యవన బిడ్డల కొరకై మీరు చేసినటువంటి అయా చక్కని ఉపదేశమును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నా. మార్పు చెందవలసిన హృదయాలు మార్పు చెందాలయ్యా. అపవాది పొంచి ఉంచి మా యవన బిడ్డలను ఆయన చెరపట్టుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఖర్చుకుపోవటానికి నోరు తెరిచిన గర్జించు సింహము వలె ఉన్నటువంటి సింహపు నోట నుంచి బిడ్డలను విడుదల దయచేయమని వేడుకుంటున్నా. మంచి తలంపులు, మంచి విజయాన్ని దయచేయండి అయ్యా. మీ కృప చేత బలపరచండి అయ్యా. వారి చదువులో మీరు ఉండండి, వారి జీవితాల్లో మీరు ఉండండి, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. మరి విశేషముగా అయ్యా వారి యొక్క ఆత్మీయ జీవితాలను కట్టండి అయ్యా. ఎవరు ప్రాయంలోనే రక్షింపబడుట కొరకు దయచేయండి. శక్తివంతుడా, మీ ప్రేమను బట్టి వందనా.
సహాయకుడా, ఈ సమయంలో బిడ్డలను దర్శించండి అయ్యా. సందేశము హృదయంలో స్థిరపరచండి అయ్యా. నీరు కట్టిన నాయన మరి తోట వలె వాక్యము ఫలించుటకు కృప దయచేయమని వేడుకుంటున్నా. శక్తి కలిగిన దేవ, మీ లేఖనాల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అయ్యా. మీ కృప చేత బలపరచండి నా తండ్రి. అయ్యా ఇదిగో నాయన వాక్యము నాయన మా హృదయంలో ఫలింపులోనికి నడిపించమని వేడుకుంటున్నా. విని విడిచిపెట్టే వారిగా కాకుండా గైకుని జీవించడానికి కృప దయచేసి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.